దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని అడగదాం. దేవుడే మనతో మాట్లాడాలి, ప్రభువే మనల్ని దర్శించాలి. స్తోత్రమయ్యా, పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రెండవ ఆరాధనలో కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభువా. ఇదిగో వాక్యం నీది, ప్రజలమైన నీ వారం మేము తండ్రి, నీవు మాట్లాడితేనే మాకు ఆశీర్వాదం ప్రభా. నీ సేవకురాలుగా నీ పక్షంగా నిలబడ్డాను. నా నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడండి, మహిమను పొందుకొనండి. మా అందరి ద్వారా మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని ప్రార్థన చేస్తూ జరగబోతున్న ఆరాధన అంతయు కూడా నీ ఆత్మాధ్యక్షులు జరిగించి మీరు మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున ఒక స్త్రీని గురించి మీకు ఈ రోజున పరిచయం చేయడానికి, అలాగే ఆ సందర్భానికి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆమె ఏడ్పుకి ఒక అర్థాన్ని నేర్పించింది. ఏ అంశాల కోసం మనం ప్రార్థన చేయాలో, లేకపోతే ఏడవాలో, కన్నీరు గార్చాలో ఒక మంచి ఏడుపుకి అర్థాన్ని నేర్పించినటువంటి ఒక స్త్రీ ఆమె. అంత మాత్రమే కాకుండా క్రైస్తవులంగా మన నిరీక్షణ దేని మీద ఉంచాలో ఒక మంచి నిరీక్షణను కలిగించడానికి ఈ స్త్రీ మనతో మాట్లాడబోతూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు ఎదురు చూసే వారి జీవితాలలో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తారో కూడా ఈ స్త్రీ మనందరితో మాట్లాడబోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎన్ని మాటలు పలికారు మనందరికీ తెలుసు. 7 మాటలు పలికారు. అవి చెప్పమంటే కూడా చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడారు? చాలా మాటలు మాట్లాడారు. చాలా మందితో ఆయన మాట్లాడారు. అయితే మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడారంటే మనం చెప్పగలం. ఎవరితో మాట్లాడారు చెప్పండి? మగ్దలేని మరియతో, ఒక స్త్రీతో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఏ మాట మాట్లాడారు అమ్మా? ఏమని మాట్లాడారంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నుండి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏమిటంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని అడుగుతారు. మత్తయి సువార్తలో చూస్తే కనుక మీకు శుభం కలుగును గాక అని చెప్తారు ఆయన. కాబట్టి భయపడొద్దు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేను జ్ఞాపకం చేసుకోబోతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మగ్దలేనే మరియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగ్దలేనే మరియ గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి సమాధిలో నుండి లేచిన తర్వాత ఆయన 40 దినాలు భూమి మీద ఆయన అనేక మందికి తను తాను సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరధారిగా ఆయన అందరికీ కనపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 40 దినాలు ఆయన కొంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. 11 పర్యాయాలు ఆయన కొంతమందికి ఆయన కనపడినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత 10 దినాలు మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఎదురు చూడండి అని లేఖనాల్లో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పెంతెకోస్తు అనే పండుగ దినం మనందరికీ తెలుసు. అది 50వ రోజు. 50వ రోజు అంటే దేనికి 50వ రోజు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన దినం మొదలుకొని 50వ రోజు. మేబీ మనకి ఈ సంవత్సరం May 20th ఈజ్ ద పెంటెకోస్టల్ డే. పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని ఈ సంవత్సరం మనం May 20వ తారీఖున జరుపుకుంటున్నాం. దాన్ని ప్రజెంట్ క్రిస్టియన్స్ ఏం పేరు పెట్టారంటే గ్లోబల్ క్రిస్టియన్ ప్రేయర్ డే. గ్లోబల్ ప్రేయర్ డే అని దాన్ని ప్రపంచం అంతటా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 11 సార్లు అనేక మందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. అందులో మొట్టమొదటి ప్రత్యక్షత ఏంటంటే మగ్దలేనే మరియకు యేసు
ఇచ్చినటువంటి ప్రత్యక్షత. దాని గురించి నలుగురు సువార్తికులు కూడా వారు రచించారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన కనుక ఈ సందర్భాన్ని గురించి మనం మత్తయి సువార్తలో చూస్తాం, మార్కు సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో చూస్తాం, అలాగే యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం. అయితే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ చొప్పున యోహాను సువార్తలో నుంచి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూసినట్లయితే చాలా సందర్భాలు, చాలా అంశాలు చెప్పుకోవచ్చు, కానీ నేను కొన్ని మాటలు మాత్రమే ఇందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మనకు మాట్లాడాల్సినటువంటి మాటలు ఆయనే తను అందించినగాక. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. చూద్దాం ఇక్కడ, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచున్నట్లుగా మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మరియ అంటే? ఎవరు? యేసుక్రీస్తు తల్లి కదా, కాదా? ఆమె పేరు మరియే కదా, ఇక్కడ మరి అని రాశారు కదా. ఈ మరియా ఆ మరియా ఒకటి కాదా? కాదు. పరిశుద్ధ గ్రంథంలో మరియా అన్న పేరుతో 8 మంది స్త్రీలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్ చదవండి, బైబిల్ తీసి ధ్యానం చేయండి. దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు అందిస్తూ ఉంటారు. చాలా జుంటితేని ధారల కంటే మధురమైనటువంటి దేవుని వాక్యం. ఈ మరియ ఎవరు అంటే మగ్ధలేని మరియ. మగ్ధలేని మరియ అంటే మగ్దాల అన్న ఊరుకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఆమెకు మగ్ధలేని మరియ అన్న పేరు వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో 8 మంది స్త్రీలు మరియా అన్న పేరుతో ఉంటారు. మరియా ఈజ్ ద ఫేమస్ నేమ్, క్రిస్టియన్ నేమ్. అది చాలామంది ఎక్కువగా ఇష్టపడి పెట్టుకునేటువంటి పేరు మరియా. ఇది మిర్యాము అనేటువంటి హీబ్రూ లాంగ్వేజ్ నుంచి దాన్ని తీసుకున్నారు. మరియలు మనకు కనబడతా ఉంటారు. యేసు తల్లి అని మనందరికీ బాగా తెలుసు కదా. ఎవరు మొట్టమొదటిగా మనం చూస్తే మనం అసలు చెప్పొచ్చు, అందరికీ తెలుసు కదా. ఎవరు మరియా అంటే? ఎవరంటే యేసు తల్లి అయినటువంటి మరియ ఒక ఆవిడ కనబడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మగ్ధలేని మరియా. అంత మాత్రమే కాదు, లాజరు అని ఆయనకి 2 సహోదరులు ఉంటారు. ఎవరు వాళ్ళు? మరియా, మార్తా. అందులో మరియా, ఆవిడ పేరు కూడా మరియానే. అలాగే చూసినట్లయితే ఆ యోహాను సువార్తలో రిఫరెన్స్లు చూడక్కర్లేదు, 19వ అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ క్లోపా భార్య అయినటువంటి మరియా అన్న ఒక ఆవిడ కనబడుతుంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు, యోసే అని వారి తల్లి అయినటువంటి మరియా అనే ఒక మరియ కనబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మరి యొక్క మరియా అని కనబడుతుంది. ఈ సువార్తల్లో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గరికి 5 స్త్రీలు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అందులో కొంతమంది పేర్లు మరియగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం కనబడుతూ ఉంటుంది. మరి యొక్క మరియా మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆ మగ్ధలేని మరియా, మరి యొక్క మరియా, ఇలా కొంతమంది కనబడుతూ ఉంటారు. అలాగే ఇంకొక మరియా ఎవరంటే యోహాను అను మార్కు తల్లి మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో పేతురుని చెరసాలలో ఉంచినప్పుడు వాళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేశారని మనం చదువుతాం కదా. ఎక్కడ ప్రార్థన చేశారు వాళ్ళు? దేవాలయంలోనా? కాదు. ఎక్కడ ప్రార్థన చేశారంటే ఒక ఇంటిలో ప్రార్థన చేశారు. ఎవరిది ఆ ఇల్లు అంటే కనుక చూడండి, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. దేవునికి స్తోత్రం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మరియా ఓకే. తర్వాత రోమాలోని మరియా, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటారు, రోమాలో ఉన్న మరియకు వందనములు చెప్పండి అంటారు. సో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరియా అన్న పేరుతో 8 మంది వ్యక్తులు కనబడతారు. ఏదేమన్నప్పటికీ కూడా ఈ మగ్ధలేని మరియా చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీ, చాలా సవాలు చేస్తున్నటువంటి స్త్రీ. ఈ పునరుద్ధానపు పండుగ తర్వాత యేసు యొక్క ప్రత్యక్షత కోసం ఒక సంఘం ఎంతగా ఆతృత పడాలో, యేసును చూడాలన్న ఆశ కలిగి ఎంతగా బ్రతకాలో ఒక మంచి నిరీక్షణ కలిగిస్తున్నటువంటి ఈ స్త్రీగా మగ్ధలేని మరియ మనకు కనబడుతుంది. మగ్ధలేని మరియ మొట్టమొదటిగా తను ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయబడిందంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆమెను గురించి మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆమె యొక్క హిస్టరీ అక్కడ మనకి కనబడుతుంది. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 దయ్యములు ఆమెలో ఉన్నాయి.
ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ కనబడుతుంది కదా. ఒక ఊర్లో పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె కూడా ఈ మగ్దలేని మరియలాగానే కొంతమంది చెప్తారు. ఆమె దేవుని చాలా ప్రేమించినట్లుగా ఆమె ఆ యేసయ్య పాదాలను తన కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి చాలా ప్రేమను కనపరిచినట్లుగా ఆమెను చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అపవిత్రాత్మలు దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత మన దేవుడు దయ్యముల మీద అధికారం కలిగినటువంటి వాడు, రోగముల మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు అనేక మంది బాగుపడ్డారు, స్వస్థత పొందుకున్నారు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, అలాంటి అనేక అద్భుతమైనటువంటి కార్యాలు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తూ వస్తున్నప్పుడు ఆ మంచి అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకున్నారో తెలుసా? మగ్దలేనే మరి ఉపయోగించుకుంది. ఆ 7 దయ్యములు పట్టి బాధపడతా ఉన్నప్పుడు యేసు ఆమెను తాకినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళిపోలా. బాగుపడిన తర్వాత తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా బ్రతకలేదు. ఈమె జీవితాన్ని కనుక మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె యేసయ్యని కనుగొన్న తర్వాత ఇంకా తన జీవితం అంతా కూడా అంటే యేసయ్యతోనే గడిపినట్లుగా మనం చూస్తున్నాం. 3.5 సంవత్సరాల పరిచర్యలో మరి ఎప్పుడు ఆమె బాగుపడిందో తెలియదు, కానీ ఆ 3.5 సంవత్సరాలు మగ్దలేని మరియ యేసుతోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె జీవితం అంతవరకు యేసుతో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బ్రతుకులు అలాగే ఉంటున్నాయా? అద్భుతాలు పొందుకున్న తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత దేవునితోనే ఉండాలన్న ఆశ కలుగుతుందా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ మగ్దలేని మరియ యేసయ్యతో ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మగ్దలేని మరియ యొక్క ఆధిక్యతలు చాలా గొప్పవి. దేవుడు ఆమెకు చాలా ఆధిక్యతలు ఇచ్చారు. మొట్టమొదటిగా సిలువలో నుండి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా తాను ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నారంటే మగ్దలేని మరియకే ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. మార్కు సువార్తలో చెప్తారు ఆ మాట. మొట్టమొదటిగా మగ్దలేని మరియకు తాను ప్రత్యక్షపరచుకొనేను అన్న మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎందుకోసం అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో దేవుని చేత ఏర్పరచబడిన ఒక సాక్షి మగ్దలేని మరియ. దేవునికి స్తోత్రం. ఇది నేను మగ్దలేని మరి గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటా ఉన్నాను అనమాట, ఒక కాన్వర్జేషన్ దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి జరుగుతూ ఉందేమో. అయ్యా ఇదిగో నేను వెళ్తాను, నా సమయం వచ్చింది, భూమి మీదకి వెళ్తాను, శిలువ మరణం నేను పొందడానికి రెడీ అయిపోయాను. అంతా బాగుగా ఎరిగిన వాడిగా మగ్దలేని మరియ అనే ఒక స్త్రీ తన చేత ఎలా బాగుపడుతుందో, ఏ రీతిగా స్వస్థత పొందుకుంటుందో, ఆమె ఏ రీతిగా తను ప్రేమిస్తుందో, తను ఎలా వెంబడిస్తుందో, చివరి వరకు శిలువ దగ్గర ఎలాగా ఆమె నిలవబడి ఉంటుందో, ఆ తర్వాత పునరుద్ధానమైనప్పుడు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవాలని మొట్టమొదటిగా పరిగెత్తుకొని వస్తుందో, ఈ సందర్భాలన్నీ దేవుడు ఎరిగిన వాడుగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వాడుగా ఒక పర్మిషన్ అడిగి ఉండొచ్చు. ఏమనంటే, అయ్యా ఇదిగో మొట్టమొదటిగా నేను మగ్దలేని మరియకే కనబడాలనుకుంటున్నాను, ఆమె నన్ను చాలా ప్రేమించింది అని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాడేమో అని అనుకుంటా ఉన్నాను ఇది చదువుతున్నప్పుడు. నిజంగానే ఈ మాట బైబిల్లో కూడా రాశారు. అపోస్తలుడైన పౌలు చెప్తారు, ఎవరికి ఆయన తను ప్రత్యక్షం కావాలనుకున్నారో దేవుని యొక్క సంకల్పంలో ముందుగానే ఏర్పరచబడిన సాక్షి అంట ఈ మగ్దలేని మరియ. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 40-41 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ చూడండి ఒక మంచి మాట రాయబడుతుంది. చూడండి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక, చూడండి ప్రజలందరికీ కాక, అందరికీ కాదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కనబడొచ్చు ఒకేసారి. ఆయన పునరుద్ధాన శక్తి చేత అందరికీ ఒకేసారి కనబడలేడా? ఆయన కనబడబోతా ఉన్నాడు మనకి. ఆయన మేఘారూరుడు రాబోతా ఉన్నాడు. 2వ రాకడలో అందరూ ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తుందంట. అప్పుడే కాదు, ఆయన పునరుద్ధానుడి తిరిగి లేచిన తర్వాత అందరికీ ఒకేసారి తను ప్రత్యక్షపరచుకోవచ్చు. కానీ దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఏంటో తెలుసా? అలాగున దేవుని చిత్తం లేదు, దేవుడు అలాగూ సంకల్పించలేదు అంటున్నారు కనుక దేవుడు ఆయనను లేపి 3వ దినాన లేపి ప్రజలందరికీ కాక, చదవండి, దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఏర్పరచబడిన సాక్షులున్నారు. ముందుగా దేవుడు తను ప్రత్యక్షపరచుకోవడానికి కొంతమంది సాక్షులు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 11 పర్యాయాలు చాలాసార్లు చాలా మందికి కనబడతారు. ఒక చోట మనం చూస్తాం 500 మందికి ఆయన తను ఒకేసారి కనపరుచుకున్నాడంట. హల్లెలూయా. దేవుని కోసం మగ్దలేని మరియ పడిన తపనకు దేవుడు ఇస్తున్న ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్.
దేనికోసమో తెలుసా? పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన పునరుద్ధానపు యొక్క బలము యొక్క ప్రారంభాన్ని ఎవరికి చూపించాడో తెలుసా? మగ్దలేనే మరియకి చూపించాడు. ఆమె ఎంతగా ప్రేమించిందో, ఎంతగా దేవుని కోసం పరితపిస్తూ ఉందో, తన జీవితాంతం వరకు కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని కోసం బ్రతికినటువంటి ఆ బ్రతుకు ఈ రోజున మనకు ఒక సవాలుగా ఉంటా ఉంది. దేనికోసం మనం ఈ లోకంలో ప్రయత్నం చేస్తున్నాం, దేనికోసం మనం బ్రతుకుతున్నామో చూడండి, ఒకసారి ఆలోచన చేద్దాం. మగ్దలేనే మరియ జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చూడండి 11వ వచనంలోకి వస్తున్నాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. బయట నిలబడి ఏడుస్తూ ఉంది. యూదుల యొక్క సమాధులు ఎలా ఉంటాయంటే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. బాగా ధనవంతులు ఏం చేస్తారంటే దానికి ఎంట్రన్స్కి ఒక గుహలాగా మనుషులు వెళ్ళడానికి, అంటే వంగి వెళ్ళాలన్నమాట. వంగి వెళ్ళేంత ఆ గుహ లాంటిది అనమాట. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి నేను చూసాను 2013 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసినప్పుడు అక్కడ చూడడానికి దేవుడు కృప చూపించారు. కొంచెం వెళ్ళిన తర్వాత ఒక 2-3 అడుగులు, ఒక 3 feet అనమాట, మనుషులు నడవడానికి, అక్కడ ఏడవటానికి, అలాగే సుగంధ ద్రవ్యాలు రాసి ఆ సమాధిని సిద్ధపరచడానికి చేస్తారు. ఆ తర్వాత కొంచెం లోతులోనికి, అంటే మెట్లు వేసుకొని కొంత లోపలికి దించి ఆ సమాధిని అక్కడ పెట్టడానికి అవకాశంగా ఆ సమాధులు, రకరకాలుగా సమాధులు ఉంటాయి. అటువంటి సమాధి అనమాట. అరిమతయి యోసేపు ధనవంతుడు కనుక ఆయన తన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టారు కనుక అక్కడ కొంచెం లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే సమాధి కనబడుతుంది అనమాట. అలాంటి సమాధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మగ్దలేనే మరియ ఏడుస్తూ ఉంది. ఇంతకుముందు కనుక మనం గమనించినట్లయితే ఈ యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 10 వచనాలు కనుక మనం చూస్తే, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వెళ్తా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి మాటలో నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తనకున్న ప్రేమ వెల్లడవుతా ఉంది. ఆదివారమున పెందలకడనే లేచి ఆ యేసయ్యను దర్శించడానికి ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నం చూడండి. ఆ మర్తి మాట కూడా మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకనో చీకటిగా ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి అంత ధైర్యం? ప్రేమలో భయం ఉండదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? అవును. ప్రేమిస్తుంది కనుక భయపడలేదు ఆమె. ధైర్యంగా సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఇదంతా ధ్యానం చేస్తూ ఉంటే ఇంకొక మంచి మాట నాకు కనబడింది. ఆదివారం అంటే విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత, విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇది మొట్టమొదటి క్రిస్టియన్ సబ్బాత్. మామూలుగా అయితే యూదులు సబ్బాత్ దినాన్ని ఆచరిస్తారు, అది శనివారం చేస్తారు. ఇప్పటికీ శనివారం చేసేవారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన తర్వాత క్రిస్టియన్స్గా వీళ్ళు మొట్టమొదటి సబ్బాత్, క్రిస్టియన్ సబ్బాత్ అనమాట ఇది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానపు పండుగని వీళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఆమె పెందలకడినే అక్కడికి వెళ్తున్నారు. అయితే యూదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడు విశ్రాంతి దినం అయిపోతుందా, ఎప్పుడు బాబోయ్ ఇంకా రోజంతా ఖాళీగా ఉండాలి, ఏ పని చేయకూడదు. యూదులకి ఏంటంటే ఎప్పుడు విశ్రాంతి దినం అయిపోతుంది, ఎప్పుడు వ్యాపారాలు మొదలు పెడదామా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళంట. ఆమోసు గ్రంథంలో చూస్తే ఆ మాట కనబడుతుంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోతుందో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోతుందో అని చెప్పుకొను వారలారా. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారంట? దొంగ త్రాసు తీసుకొని గోధుమలు అమ్మేసి ఎప్పుడు లాభం సంపాదించుకుందామని ఎదురు చూస్తూ ఉంటారంట. ఆ విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తూ ఉంటారంట. మరి ఈ రోజులు క్రైస్తవులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? అబ్బా ఈ ఆదివారం ఎప్పుడైపోతుందో, సోమవారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. వాడు గొంతు మీద కత్తి పెట్టాడే, వాడు చంపుతాడా లేకపోతే బతికిస్తాడా కదా? ఎక్కడ కత్తి పెడతాడు? ఎక్కడ పెట్టాడు కత్తి? ఎక్కడ పెట్టాడమ్మా? టీవీలో పెడతాడు కత్తి. సీరియల్స్ కొంతమంది ఈ ఆదివారం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు సోమవారం వస్తుందా వదిలిపెట్టలేకపోతున్నారు. చాలామంది వదిలిపెట్టలేకపోతున్నారు కదండి. కొంతమంది ఎప్పుడు దొంగతనాసు చేద్దామా, ఎప్పుడు అన్యాయం చేద్దామా, ఎప్పుడు అతిక్రమం చేద్దామా, లాభం సంపాదించుకుందామా అని ఈ విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందా, ఆదివారం ఎప్పుడైపోతుందా, లేకపోతే ఆదివారం సాయంత్రం మంచి ప్రోగ్రామ్స్ ఎప్పుడు చర్చ అయిపోతుందా,
ఎప్పుడు వండుకోవాలా, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా, ఎప్పుడు ఆ కార్యక్రమాలు చూడాలా కదా. రిమైండర్స్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు టీవీలు కూడా అక్కర్లేదు కదా, అన్నీ యూట్యూబ్లోకి వచ్చేసినాయి కదా. రిమైండ్ పంపిస్తాడు, వాడు నోటిఫికేషన్స్ పంపిస్తాడు, రిమైండ్ మీ అని నొక్కుతారు, అది రిమైండ్ టంగ్ 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 అని బెల్ కొడతా ఉంటుంది కదా. నీ తలుపు తడతా ఉంటుంది పాపం చేయడానికి. వాళ్ళు ఏం చేస్తాం, అందులోకి వెళ్ళిపోయి అవన్నీ చూసి సంతోషిస్తూ ఉంటాం. కానీ ఈ మగ్దలేని మరియా, ఆమె ఆశ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి, ఆయన దర్శించాలి. మగ్దలేని మరియా ఈ ఆదివారం పెందలకడనే అప్పుడు కాదు ఆమె లేచి ఈ సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుస్తా. ఆమెంట యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఎంత గొప్ప ఆధిక్యతను పొందుకుందంటే, అందరు శిష్యులందరూ వెళ్ళిపోతారు, ఎవ్వరూ లేరు అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ సమాధి చేస్తున్నారో చూడడానికని ఆమె ఫ్యూనరల్ సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేసిన ఒకే ఒక్క మహిళ, లేకపోతే ఒకే ఒక్క శిష్యురాలు ఎవరంటే మగ్దలేని మరియా. ఆ అరిమతి యోసేపు వెళ్ళిపోతూ ఉంటే సమయం తక్కువగా ఉందని చెప్పేసి ఆయన్ని తీసుకొని పాతిపెట్టడానికి వెళ్తూ ఉంటే మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలు కూడా ఆ అరిమతి యోసేపు వెనకాల వెళ్ళి పరిమళ ద్రవ్యాల చేత, సుగంధ ద్రవ్యాల చేత వారిని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే, అప్పుడు సరిగ్గా హడావుడిలో సుగంధ ద్రవ్యాల చేత ఆయన కరెక్ట్గా పాతిపెట్టలేదు కనుక మరలా ఆదివారం కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనకు మరలా సంస్కారం చేద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు అని చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుక్రవారము 3 గంటలకు ఆయన సమాధిలో దించిన తర్వాత ఆ మిగిలిన 3 గంటలు అంటే 6 గంటల వరకు, 6 గంటలతో మళ్ళీ విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది. యూదులకు ఒక డే ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ముందు రోజు సాయంత్రమే. దేవునికి స్తోత్రం. ఆ రోజంతా కూడా ఆమె సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచిందంట. లూకాసు వార్త 23వ అధ్యాయము 55, 56 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకున్న పని ఏంటంటే ఇంక అదే పని, యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఆలోచించటమే తన పని. ఈ రోజున మగ్దలేని మరియా ఎంత ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నుంచి మనతో మాట్లాడుతుందో చూడండి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా, దేవుని చేత స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని స్వరాన్ని విన్నటువంటి వ్యక్తిగా ఆమె ఎంత చక్కగా తన జీవితాన్ని నడిపిస్తుందో చూడండి. భయంకరమైనటువంటి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తిన తర్వాత ఒక సంఘముగా మనం ఏ రీతిగా సిద్ధపడాలో ఈ మగ్దలేని మరియ మనకు నేర్పిస్తూ ఉంది. ఆలోచన చేద్దాం. ఈమె ఎంత చక్కగా మరియా సమాధిది వాటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తుందో చూడండి. అక్కడ సమాధి బయట నిలిచి ఏం చేస్తూ ఉంది ఆమె? చెప్పండి, ఏం చేస్తుంది ఆమె? ఏడుస్తూ ఉందంట. దేనికోసం ఏడుస్తుంది? మనమైతే దేనికోసం ఏడుస్తుంది తెలుసా? నేను శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పాను, సమాధి తెరవబడి ఉంది, ఎవరో యేసుని ఎత్తుకెళ్ళిపోయారంటే వాళ్ళు వచ్చారు, బాగానే చూశారు, కనీసం నేను చెప్పిన దానికి రెస్పాండ్ కూడా అవ్వకుండా, నాతో ఏం మాట్లాడకుండా వాళ్ళిద్దరు చూసి వెళ్ళిపోయారు, నా మాటకు కొంచెం కూడా విలువ ఇవ్వలేదు అని దాన్ని ఆలోచించుకొని ఏడుస్తుందా? నాకు అసలు నా మాటకి కొంచెం కూడా విలువ లేదు ఇంట్లో. అవునా? ఇదే కదా మన బాధ ఇదేనా? కొన్నిసార్లు నా మాట పట్టించుకోలేదని బాధపడవచ్చు మరియా. అయ్యో, ఈ సుగంధ ద్రవ్యాలు ఎంత ఖర్చు పెట్టి నేను కొన్నాను. ఆమె కొన్నదంట, దాన్ని తయారు చేయడానికి ముందు కొన్ని పదార్థాలు కొనాలి, అవి కొని సిద్ధపరిచిందంట. అయ్యో, ఇంత ధనము పెట్టి నేను ఈ సుగంధ ద్రవ్యాలు కొన్నాను, ఈ డబ్బంతా వేస్ట్ అయిపోదు. యేసయ్య దేహం లేదు, ఏం చేయాలి ఇప్పుడు? అందరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే, అబ్బో భలే వెళ్ళిపోయావే, మళ్ళీ అవన్నీ పట్టుకొని వస్తున్నావు వెనక్కి అని చెప్పి ఏమి హేళన, దాని గురించి ఏడ్చిందా? మామూలు వాటి విషయాల కోసం ఏడలు, ఇవన్నీ మనసులోకి తెచ్చుకోలేదు. ఏడవండి, పిల్లల కోసం కన్నీరు గార్చాలి, భవిష్యత్తుల కోసం కన్నీరు గార్చాలి, వారి ఆశీర్వాదం కోసం తప్పకుండా తల్లిదండ్రులకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మరి ఇక్కడ దేనికోసం ప్రార్థన చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా చూడాలి. ఇర్మియా అనే భక్తుడు ఆయన విలాప ప్రవక్త అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. పురుషులు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే వారి కుటుంబాలు చాలా దీవించబడతాయి. స్త్రీలు మాకు ఇక్కడే నెత్తి మీదే ఉంటుంది, కొండ అలా పగలగొడితే జలబడబడబడా నీళ్ళు వచ్చేస్తాయి. కానీ పురుషులు ఉన్నారే, మీలో ఎవరైనా సరే అటువంటి ఆత్మను పొందుకుంటే కనుక, కన్నీరు గార్చగలిగే ఆత్మను పొందుకుంటే కనుక కుటుంబాలు చాలా దీవెనకరంగా, మీ తరతరాలకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. మన ఆత్మీయ తండ్రి గారు ఆయన కన్నీరు గార్చే గొప్ప ప్రవక్త.
అందుకే వారి కుటుంబం తరతరాలకు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఈ విలాప ప్రవక్త ఇర్మియా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చదివినట్లయితే, నా జనులలో హతమైన వారిని గూర్చి దివారాత్రము నేను కన్నీళ్లు విడిచినట్లుగా నా కన్నులు కన్నీళ్ల ఊటగాను నా తల జలమయముగాను ఉండునుగాక అని అది తీసుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అంటే ఎంత సంతోషం ఉంటుందో కదా. కానీ తనకు తాను ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడో తెలుసా? తనకు తాను ఏ బ్లెస్సింగ్ కోరుకుంటున్నాడో తెలుసా? ఇదిగో నా కన్నులు కన్నీళ్ల ఓటగాను నా తల జలమయముగా ఉండునుగాక. దేనికోసమంటే నా జనుల్లో హతమైన వారిని గురించి, నా ఇంటిలో రక్షణ లేక నశించిపోతున్న వారిని గురించి, నా ఊరిలో, నా గ్రామంలో, నా పట్టణంలో, నా వంశంలో, నా ఇంటిలో నశించిపోతున్న వారిని గురించి. నా కన్నులు కన్నీళ్ల ఓటగా ఉంటే ఎంత బాగుండును. వారి కోసం ప్రార్థన చేయడానికి దేవుడు నాకు అట్టి ఆత్మ ఇస్తే ఎంత బాగుండును అని అక్కడ కోరుకుంటూ అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పనులు మూసుకొని వస్తారు. పిడికెడి విత్తనాలు చేతపట్టుకొని ఏడ్చి చూపేవాడు సంతోషగానముతో పంట కోసుకుంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం దేవుని సన్నిధిలో నువ్వు కారుస్తున్న కన్నీరు అది ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. అయితే దేవుని కలిగి ఉండడానికి నువ్వు ఆశపడు. ముందుగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడానికి నువ్వు ఆశపడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శరీరధారిగా ఉన్న దినములో మహారోదనంతో కన్నీళ్లతో తాను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నందున అతడు అంగీకరించబడెను అన్నమాట మనం చదువుతాం. దేవుని కుమారుడై ఉండి ఆయన దేవుని కోసం ఎంతగా పరితపించాడో. మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయి? కొంతమంది ఆరాధనలోకి వస్తే ఆరాధనలో కూడా ఇంటిలో సమస్యలు, లేకపోతే వివాహాలని, లేకపోతే ఉద్యోగాలని. కానీ దేవుడు నీ పట్ల చూపుతున్న కృప గుర్తొస్తుందా? ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే, ఆ కరోనా కోరల్లో నుంచి బయటపడి ఇక్కడికి వచ్చామంటే దేవుని కృప గుర్తొస్తుందా నీకు? దేవుడు ఎక్కడో నశించిపోతాను నిన్ను వెతికి రక్షించి ఈ రీతిగా దేవుని వాక్యముతో నిన్ను పోషిస్తూ ఉన్నాడే, దేవుని వాక్యం చేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడే, ఇంకా నీ కోసం ఆయన కనిపెడతా ఉన్నాడే. ఆ పాపములో నుంచి ఇంకా బయటికి ఎలాగైనా సరే ఇతన్ని లాగాలి అని దేవుడు చేస్తున్న ఆ ప్రయత్నం, ఆ ప్రేమ, ఆ త్యాగం అది గుర్తొస్తుందా? అది గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో కన్నీరు గార్చండి. దేవుడు తప్పకుండా ఉన్నతమైన స్థానాల్లోనికి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ సమాధి దగ్గరికి వచ్చారంటే మీరు తర్వాత చదువుకోండి. ఆ సమాధి దగ్గరికి వచ్చి నారబట్టలన్నీ పడేసుంటే ఆయనకు వస్త్రాలు చుట్టారు. ఆ వస్త్రాలన్నీ పడుంటే ఈజీగా వెళ్ళిపోయారు పేతురు, యోహాన్లు. వాళ్ళలో ఏ రియాక్షన్ కనపడలా. యేసయ్యని పాతి పెట్టారని తెలుసు, సమాధి చేశారని తెలుసు, అదే స్థలంలో యేసయ్యను ఉంచారని తెలుసు. మగ్దలేనే మరీ చెప్పింది. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంటే వచ్చేసి చూసేసి కామ్గా వెళ్ళిపోయారు. ఎవరు చెప్పండి? పేతురు, యోహాన్. ఈ పురుషులు కూడా చూసేసి అసలు ఎంత కామ్గా వెళ్ళిపోయారో. శిష్యులంట వాళ్ళు వెళ్ళిపోయారంట. కానీ మగ్దలేనే మరి మాత్రం అక్కడే నిలబడింది. అక్కడ ఏదో ఒకటి చూడాలన్న ఆశ చేత తనకున్నటువంటి కోరిక అక్కడ కనబడతా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం ఇంకొంచెం ఎదురు చూద్దాం, ఇంకొంచెం పరితపిద్దాం, ఇంకొంచెం భక్తి చేద్దాం, ఇంకొంచెం యథార్థత కలిగి బ్రతుకుదాం, ఇంకొంచెం సేపు నా సమయాన్ని వెచ్చిస్తాను, ఇంకొంచెం ధనాన్ని నా దేవుని కోసం నేను వెచ్చిస్తాను. ఎంత ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి నడిపించిందో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవును, ఈ ఆశ ఇంకా నేను దేవుని దగ్గర అవ్వాలి, ఇంకా దేవునితో నేను సహవాసం పెంచుకోవాలి. ఈ కొంచెం ఇంటెన్సిటీ, ఆ తీవ్రత మనలో కనబడితే కనుక దేవుడు దాన్ని చాలా ఆశీర్వాదకరంగా దాన్ని మారుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008
777333 మరియు 8008 777 444.